హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఏ టు జీ వంటలు. ఈ వీడియోలో గుమ్మడికాయ పాస్తా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక కప్పు పాస్తాను తీసుకొని దాన్ని ఉడికించి పక్కన పెట్టేసుకోండి. అలాగే ఒక కప్పు గుమ్మడికాయ ముక్కల్ని కూడా తీసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ గుమ్మడికాయ ముక్కల్ని అందులో వేసుకొని 2 లేదా 3 వెల్లుల్లిపాయలను కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి ఈ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారాక ఇలాగ పేస్ట్ లాగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే పాన్‌లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ పంకిన్ పేస్ట్‌ని కూడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా ఒక నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ పాస్తాను కూడా అందులో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ పాల మీగడను కూడా యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పంకిన్ పాస్తా అయితే రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.